కాకినాడ జిల్లా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మద్యం మాఫియా పేటరేగిపోతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ టౌన్ యు కొత్తపల్లి మండలం ఉప్పాడ కొత్తపల్లి, మాయాపట్నం, పిఠాపురం, నాగులపల్లి, ఇసిపల్లి, సముద్రతీర పల్లె ప్రాంతాల్లో 24 గంటలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వ్యాపారులు రేయింబవళ్లు మద్యం విక్రయాలు కొనసాగిస్తూ ఉంటే నిరోధించాల్సిన రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా సాగుతూ ఉండగా మరోవైపు మద్యం సిండికేట్ దారులు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కొక్క మద్యం బాటిల్ వద్ద ప్రభుత్వం 10 రూపాయలు అదనంగా విక్రయించవచ్చని సూచిస్తే కాకినాడ జిల్లా మద్యం సిండికేట్ దారులు ధనదాహానికి హద్దు లేకుండా ప్రజాధనాన్ని అడ్డగోలుగా కొల్లగొడుతున్నారు. అలాగే గత ప్రభుత్వ మద్యం అమ్మకాల విధానంపై కూటమి నేతలు మండిపడేవారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ నేతలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్. ఒక బెండర్స్పేట్ క్వార్టర్ 2 ఎలిఫెంట్ వీలేవా ఒక బెండర్స్పేట్ క్వార్టర్ 2 ఎలిఫెంట్ వీలు ఎంత లేరు ఇంట్లో 2 బీర్లు ఇచ్చే ఇంకో 10 రూపాయలు అంటే ఎంత బీర్ ఎంత 280 రూపాయలు ఇంకా 20. ఓకే, ఒక బెండర్స్పేట్ చూడు కాదు కదా పల్లీలు తీసుకొని అన్నయ్య పల్లీలు ఇచ్చావా? టేస్టీ నట్స్ అదే ఇచ్చే బటానీయో పల్లీయో దానిపైన ఒకటి ఉంది. ఎంత 20 ఎక్స్ట్రా? అది ఎవరు చేశారు? లేదు సరిపోయింది. 2 ఒకటే కొడతాను. పర్లేదునే ఎవరు చేశారని 20 గవర్నమెంట్ పెంచిందా? గవర్నమెంట్ 10 పెంచింది, 10 పెంచారు. ఎవరు పెంచారు? మీ సిండికేటా? కేకే దగ్గర 270 తీసుకుంటున్నారు. 2 ఇవి అవునా? అనే 2 పేర్లు చెల్లి అడుగుతుంది. గవర్నమెంట్ 10 రూపాయలు పెంచింది. లేదు నేను బీర్ 9 కొట్టాలి.